తోస్తారంట్రా. ఎవర్రా మీరు? ఏం కావాలి? కొకైన్. రాయ్ రాకెట్. తీసుకో. తిందాం తిందాం, మెల్లిగా తిందాం. తిందామేంట్రా? అదేమన్నా హార్లిక్సా? పీలుస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఎండమూరి గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? అబ్బో చాలా అన్నారు. ఇప్పుడు చెప్తే టైం సరిపోదు. నీకు కథ చెప్పాలి. చెప్పు. కొన్నేళ్ల క్రితం తిరుచి పక్కన చిన్న ఊళ్ళో ఒక అమ్మవారి ప్రతిమ కొన్ని ఆభరణాలు బయటపడ్డాయి. ఆ విషయం బయటికి తెలియకుండా అక్కడున్న పనివాళ్లు అవి పంచుకుందాం అనుకున్నారు. కానీ అందులో ఒకడు వాడి ఇల్లీగల్ గర్ల్ ఫ్రెండ్ సరళకి చెప్పాడు, మగాడి దగ్గర మందు ఆగదు, ఆడదాని దగ్గర మాట ఆగదు. ఆ విషయం తీసుకెళ్లి పక్కింటి మాలినికి చెప్పింది. అదేమో బట్టలు ఉతికే బుజ్జికి చెప్పింది. అలా చెప్పుకుంటూ ఆ విషయం ఊరు సర్పంచ్ దాకా వెళ్ళింది. విషయం తెలిసాక సర్పంచ్ ఊరుకుంటాడా? వాడాళ్ళందరినీ చంపేసి వాటిని మినిస్టర్కి అమ్మేశాడు. ఆ మినిస్టర్ తీసుకెళ్లి దుబాయ్ షేక్ అమ్మేశాడు. అంతా బానే జరుగుతున్న టైంలో ప్రవీణ్ గాడ్ ఎంట్రీ. ఈ ప్రవీణ్ గాడ్ ఎవడరా అంటే ఆ నాణాలు విగ్రహాలు తీసుకెళ్లిన కార్ డ్రైవర్. వాడు చేసిన పనికి వాడి కొన్ని నాణాలు ఇచ్చారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? ఆ కార్ డ్రైవర్ ఎవరో కాదు, మా తాత. వాటిలో నాకు కొన్ని ఇచ్చాడు. అవి నార్మల్ కాయిన్స్ అయితే మీ దాకా వచ్చేవాడినే కాదు. అవి రైస్ పులింగ్ కాయిన్స్. బయట ఎవడరా కొంటాడని ఎంక్వైరీ చేస్తే నీ పేరు చెప్పారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే నీకంత సీన్ లేదని అర్థమైంది. రే ఏం మాట్లాడుతున్నారా? ఇటు చూడు. అవి మీ కమిషన్లకే సరిపోరా? ఇలాంటివి మా బాస్ దగ్గర 4 కంటైనర్లున్నా ఇంకా కావాల్సినంత బ్లాక్ మనీ ఉంది. ఓ ఓకే, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. రేపు ఈవినింగ్ వచ్చి డీల్ క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే, డన్ డన్. చలో చలో ఫాస్ట్ నడు. ఏ కథ చెప్పి భలే మస్కా కొట్టావు. ఏమైంది? సుందలుక, ఇక్కడ నువ్వు దీంతో ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుకు, బయటికి పద చెప్తా. అదేంటి ఇంటికి వెళ్ళి రౌండ్ వేసుకుందాం? నువ్వు ఆగవే. చెప్పు, ఏం చెప్తావో చెప్పు. ఇదంతా యాడ్ ఫిల్మ్ మేకింగ్ అని, వీళ్ళంతా మోడల్స్ అని, నీ షర్ట్ బటన్ కి కెమెరా ఉందని, దాని నెక్లెస్ కి కెమెరా ఉందని చెప్పు. హే భలే కనిపెట్టింది. రేయ్ మీ దగ్గర కెమెరా ఉంది, రండ్రా. రేయ్ రండ్రా. పద. దాన్ని వదిలే పోదాం పద. ధ్రువ
నేను దేంతో తిరిగితే నీకెందుకే? నువ్వు వేరే అమ్మాయితో తిరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ వెనకాల వచ్చా. ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. ఏదో ఒక్కసారి మా ఇంట్లో చూసానే, మా అమ్మ స్టూడెంట్ అని వదిలేస్తే. అసలు ఫస్ట్ టైం నేను ఎక్కడ చూసానో తెలుసా నీకు? ఎవరు నువ్వు? మధ్యలో నువ్వెవరురా? జరుగు. అమ్మా నాయనమ్మా, అమ్మా 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 పలిగిందిరో. అమ్మా ఇలాంటివి ప్లాన్ చేసేటప్పుడు నన్ను పిలవాలని తెలీదురా? అరే వీళ్ళతో మన బ్యాచేరా? నువ్వు ఏమన్నా చెప్పన్నా, తలకాయ మీద గట్టిగా కొట్టినవన్నా. అమ్మా అమ్మ బీర్లు, బీరు బిర్యానీ టైప్ ఉన్నది ఇక్కడ ప్రోగ్రామ్. సెటప్ నా కోసమే ఉన్నట్టున్నది. చిచ్చా నేనమ్మా. ప్లాన్ ఏంట్రా? రేపు చేద్దామన్నా. మంచి ఐడియా. థ్యాంక్స్. నచ్చినప్పటి సరే రేపు చేద్దాం అన్న. రేపు చేసినాక ఇది మన అందరినీ చూస్తుంది కదా, అప్పుడు దొరుకుతాం కదా, అప్పుడేం చేద్దాం? ఇంకేంది, చంపేద్దామన్నా. అబ్బో, మీ బ్రెయిన్లు బాగా పనిచేస్తున్నారా? తలకెక్కువ బాగా తింటానా. చంపేసినాక బాడీ దొరుకుతుంది కదా, అప్పుడు దొరుకుతాం కదా, అప్పుడేం చేద్దాం? కరెక్టే, బాడీ మాయం చేద్దామన్నా. రేపు చేద్దాం, చంపేద్దాం, బాడీ మాయం చేసేద్దాం. ఇవన్నీ చేసినా గానీ ఏదో ఒక చిన్న క్లూ వదిలేస్తాం. మరి అప్పుడేం చేద్దాం? నువ్వే చెప్పి. సరేరా, అన్నా మీరెవ్వరూ దొరకలా, నేను ఒక్కడనే దొరికేశా. నేను మీ అందరి పేర్లు చెప్పేస్తా. ఇదేం లిటికేషన్? ఇది ఎలాగూ చచ్చిపోద్ది, దాని ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతారు. మనం జైలుకి వెళ్తాం, మనం అక్కడ హ్యాపీగానే ఉంటాం. నీకో ఫ్యామిలీ ఉంది, నాకో ఫ్యామిలీ ఉంది. రేపు నీ పెళ్ళం బయట తిరుగుతూ ఉంటుంది, దాన్ని ఎవడో ఒకటి గెలుపుతాడు. అన్న ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గెలుపుతారా? నీలాంటి వాళ్ళు ఎంతమంది లేరు బయట. అన్ని ఇచ్చిపోయే కథలు. సరే కానీ నాకు విషయం చెప్పు. తాగేసున్నావు, ఏదో ఇంత టెన్షన్ లో ఆ రేపైనా చక్కగా చేస్తావా? అది అది చెయ్యు. నీకు సెక్సే ఇంపార్టెంట్ అయితే దానికి సంబంధించిన వాళ్ళు వేరే ఉన్నారు. అసలు ఏం ఓకే, ఏం చెప్తాడు? పైసలు. నువ్వు ఎప్పుడు రౌండ్ వేసుకోవాలన్నా నాకు ఫోన్ చేయి. అన్నా అన్న అవునరా, రేపన్నావుగా? రేపద్దు ఎల్లుండద్దన్నా. అంతేనా? అమ్ముతాడు పక్కా? పక్క అమ్ముతాడు. కన్ఫర్మ్? అరే కన్ఫర్మే. తీసుకెళ్ళచ్చు. అరే తీసుకోపో తీసుకోపో, ఇప్పటికే లేట్ అయింది. ఓ బుజ్జి, నీకు ఫ్రీడమ్ వచ్చింది, నాకు పైసలు వచ్చినాయి. తీసుకుపో అన్న. 2, 3, 6, 8. పద. ఇంత మర్యాద ఇయ్యలే. అన్నా తాగినాక ఎవ్వడు చక్కగా చేయడన్న ముచ్చట మాత్రం కరెక్ట్ చెప్పినావన్నా. అట్లా వదిలేసినావు. చల్పే నేనే పంపుతుంది. అన్నకు వారంకోసారి ఫోన్ చేద్దాంరా. నడువులే.